హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరొక ఉదయకాల సమయము మేలుకొలుపు ప్రార్థన సహవాసము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉండగా, ఈ విధంగా దేవుని నామాన్ని బట్టి మనమందరం కూడా ఈ ఉదయకాల సహవాసంలో పాలు పంపులు పొందుకొనుట మరి ఎంతో ధన్యత, ఎంతో మేలు. అది మనకి, మన కుటుంబాలకు దీవెనకరం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువో, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచి ఉన్నాడు. ఈ మాట యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ఈ ఉదయకాలముననే మరి మీ గృహాలకు లేదా మీ యొక్క ఆత్మీయ స్థితికి ఈ వాక్యాన్ని మేము ఎందుకు తీసుకుని వస్తున్నామంటే, దేవుని మీద ఈ దిన క్రియలు, పనులు, ఈ దిన సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా దేవుని మీద మీరు ఆనుకుని చేయాలని, దేవుని మీద ఆనుకుని ప్రారంభించాలని, దేవుని మీద ఆనుకుని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైతే ఇలాగ ఆనుకుని మరి ఆ కార్యములు లేదా పనులు చేయడానికి పురుకొల్పబడతారో వారిని ఆయన పూర్ణ శాంతి గలవారుగా కాపాడతాడట. అంటే మీరు చేసే పనులన్నిటిలో కూడా సంపూర్ణమైనటువంటి సమాధానకరమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. సంపూర్ణమైనటువంటి సమాధానకరమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. ఎందుకనంటే మీరు ఆయనను ఆనుకుని ఈ పనులు ప్రారంభించారు, ఆనుకుని ఈ పనులు చేస్తూ ఉన్నారు, ఆనుకుని మరి ముందుకు వెళ్తూ ఉన్నారు, ఆనుకుని మరి ఆ ధైర్యముతోనూ నిబ్బరతోనూ మీరు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తనని ఆనుకున్నటువంటి వారిని విడిచిపెట్టే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. మన పక్షముగా ఆయన నిలబడి మన కార్యములన్నింటినీ కూడా ఆయన చక్కబెట్టే దేవుడు. కాబట్టి మేము ఉదయముననే ఎందుకు ఈ వాక్యమును మేము ముందుకు తీసుకొస్తున్నామంటే, మీరు లేవగానే దేవుని యొక్క వాక్యమును గ్రహించి ధ్యానించి మరి చక్కగా క్రీస్తు నామమును బట్టి మరి ఉజ్జీవింపబడి ఆయన మీద మీ భారం అంతటిని కూడా పెట్టి, మీ పనుల భారం అంతటిని కూడా ఆయన భుజాల మీద పెట్టి ఆనుకుని మీరు నడవగలిగితే, ఆనుకుని మీ పనులు చేయగలిగితే వాటిలో దేవుడు మీకు చక్కటి జయాన్ని, సంపూర్ణమైనటువంటి ఆ జయాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. కారణం ఏంటి? ఎందుకు మీకు సంపూర్ణమైనటువంటి సమాధానకరమైనటువంటి రిజల్ట్ దేవుడు మీకు ఇస్తానని అంటున్నాడంటే, నీవు ఆయనను విశ్వసించి ఉండుటే దానికి కారణం. ఆనుకుని ఉండుట అంటే ఆయనను విశ్వసించి నీ పనులు, విశ్వసించి నీ కార్యాలు, విశ్వసించి నీ అడుగులు వేయడం. కాబట్టి ప్రియ సహోదరుడ, సహోదరి, ఈ ప్రయాసతో మరి ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసం ముందుకు తీసుకుని వస్తున్నామంటే, నీవు లేచిన వెంటనే ఈ ధ్యానంలోనికి రాగలిగితే దేవుని మీద నువ్వు ఆనుకుని నీ పనులు ప్రారంభించగలిగితే, విశ్వాసం ఉంచి నీవు నీ యొక్క దినచర్యలను మరి ప్రారంభించగలిగితే, ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు అన్ని పనులలో సంపూర్ణమైనటువంటి సిద్ధి, సంపూర్ణమైనటువంటి సమాధానము, సంపూర్ణమైనటువంటి రిజల్ట్ మీకు దేవుడిస్తాడు. ఇవ్వాలని ఆశ మీకు, మరి ఇలాంటి ఫలితాలని ఇవ్వాలని ఆశ. కాబట్టి ఆశతోనే ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసం మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. మరి బిడ్డలందరూ కూడా మరి ఈ వాక్యం కొరకే చక్కగా ఎదురు చూస్తున్నారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఎవరైతే ఇంకనూ మరి రాలేకపోతున్నారో, ఈ వాక్య పరిచర్యలోనికి మరి ఇంకా మీ సమయాన్ని కేటాయించలేకపోతున్నారో, ఈ వాక్యమును నేను వినాలనే ఆసక్తిని, ఆ జిజ్ఞాసను, ఆ కుతూహలాన్ని ఇంకా ఎవరైతే మరి కలిగి ఉండలేకపోతున్నారో వారందరికీ కూడా ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఇది ఎక్కువసేపు ఉండదండి, కొద్ది నిమిషాలు, 5 నుండి 10 నిమిషాలు మాత్రమే ఈ వాక్య పరిచర్య ఉంటుంది. ఎందుకంటే మీ సమయమును లేదా మీ యొక్క కాలాన్ని మరి నేను ఈ విధంగా వ్యర్థపరచటము నాకు ఇష్టం లేదు. ఆ ప్రారంభ 5-10 నిమిషాలు, మీ దినచర్యలో ప్రారంభ నిమిషాలు ఏదైతుందో ఆ నిమిషాలు మాత్రమే దేవునికి ఇవ్వాలని, దేవుని యొక్క అనుగ్రహమునకు పాత్రులుగా మీరు మరి మీ దినచర్యలను ప్రారంభించాలని, ఆయన మీద ఆనుకుని మరి మీ యొక్క
జీవితాన్ని కొనసాగించాలని ఈ విధమైనటువంటి ఆలోచన దర్శనంతోనే ఈ యొక్క పరిచర్య చేస్తున్నాం. కాబట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఉదయం లేవగానే 5 నిమిషాలు ఈ పరిచర్యలో, ఈ సహవాసములో పాల్పంపులు పొందుకోండి. చక్కటి ఫలితాలని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. సంపూర్ణమైనటువంటి ఫలితాలను మీకు ఇవ్వబోతున్నాడు. ఇది జరిగింది నా జీవితంలో, ఇది జరగలేదు అనేటువంటి అలాంటి క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి లేదా అసంపూర్తికరమైనటువంటి పరిస్థితులు దేవుడు ఇవ్వడం, నీకు సంపూర్ణమైనటువంటి సిద్ధిని ఇస్తాడు, సంపూర్ణమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఆయన్ని ఆనుకుని అడుగులు వేయడం నేర్చుకుందాం. ఆయన మీద మనం భారం వేసి నడవడం నేర్చుకుందాం. మన రోజులన్నింటినీ కూడా దీవెనకరంగా మార్చుకుందాం. ప్రభా, నేను ఇది మొదలుకొని నిన్నే ఆనుకుని నీ మీదే నా స్థితంతటిని కూడా మరి అప్పగించుకుని నా రోజులను, నా గడియలను, నా భవిష్యత్తును నేను కొనసాగాలని చూస్తున్నానయ్యా, తీర్మానం చేసుకుంటున్నానయ్యా. నాకు సహాయం దయచేయండి. ఆనుకుని నీ దగ్గరికి వస్తూ ఉండగా నన్ను త్రోసివేయక నా పక్షముగా మీరు నా కార్యాలు చేయండి ప్రభా అని చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రార్థనలో ఏకీభవిద్దాం. దగ్గర తండ్రి, కృపగలిగిన దేవ, మాకు ఇచ్చినటువంటి ఈ ఉదయకాల ధ్యానమును బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే ప్రభా మీ మీద ఆనుకుని ఆ యొక్క పనులను ప్రారంభిస్తారో వారికి పూర్ణ శాంతి, పూర్ణ సిద్ధి ఇదిగోనైనా కలుగు చేయబడుతుంది. వారు కాపాడబడతారు. వారి కార్యములన్నింటిలో కూడా ఫలితం ఇవ్వబడుతుంది. ఎందుకంటే వారు నీ నామమందు విశ్వసించారు కాబట్టి, నామమందు విశ్వాసం ఉంచారు కాబట్టి. నీ నామమందు విశ్వాసం ఉంచితే ఇంత గొప్ప కార్యాలు, మా పనులన్నీ కూడా ఎంత చక్కగా చక్కబట్టగలిగే పరిస్థితి మేము చూడగలుగుతామని నీ లేఖనాల ద్వారా మేము తెలుసుకుంటూ ఉన్నాం. దేవా, ఇది మొదలుకుని ఎవరైతే ప్రభా ఉదయం నుండి ప్రభా దిన ప్రారంభం నుండి మిమ్మల్ని ఆనుకుని పనులు చేస్తున్నారో, ఆనుకుని కార్యములను చక్కబెడుతున్నారో, ఆనుకుని వారి యొక్క ప్రయాణాలను నాయన కొనసాగిస్తున్నారో వారందరినీ కూడా మరి నాయన సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి కార్య సిద్ధి కలిగిన వారిగా మార్చండి. నీ ఫలితాలు, నీ ఫలములు వారికి అందించండి. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోనమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.